ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నామండి. దేవుడు మనందరిని ప్రేమించి మరి ఒక నూతన దినం డిసెంబర్ మాసంలో 3వ తారీఖు మంగళవారం ఉదయకాల సమయాన్ని మనకి ఇచ్చినందుకు మనమందరం కుటుంబ సమేతంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో మరలా మనమందరం కలిసి ప్రభువుని స్తుతించి గొప్ప చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఎవరి మీద ఆయన కనికరము అని మనం ప్రశ్నించుకుంటే దేవునికి భయపడు వారి మీద. బేసిక్గా అందరి మీద దేవుని కనికరం ఉంటుంది. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. ప్రత్యేకంగా ఎవరైతే ఆయనకు భయపడుతున్నారో వారి మీద దేవుని యొక్క అపారమైన కనికరము తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఆయనకు భయపడ్డారు అని మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆదికాండంలో అబ్రహాము గారు మనకు గుర్తొస్తారు. అందుకే ఆయన కనికరము తరతరములు వారు పొందుకున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు దేవుని యొక్క కనికరం పొందుకోగలిగారు. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారి కుమారుడు యోధా. ఇలాగా పుట్టిన ప్రతి ఒక్కరూ సంతానం, వంశము, తరతరాలన్నీ కూడా మరి కనికరింపబడ్డాయి. గొప్పవారు వారు దేవుని కొరకు వాడబడ్డారు. రాజులుగా, చక్రవర్తులుగా, ప్రవక్తలుగా, సేవకులుగా వాడబడ్డారు. కారణం దేవుని కనికరం వారి మీద ఉంది. అబ్రహాం గారి యొక్క భయభక్తులు, దేవునికి భయపడిన విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత కూడా దావీదు గారు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి వరకు కూడా 14 తరాలు. ఆ తరములలో కూడా అనేకమైన గొప్ప అద్భుతాలు జరిగినాయి. మరి దేవుని కనికరం వారి మీద ఉండటం వలన. కనుక ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం బట్టి మరి ఆయనకు మనం భయపడే వారిగా ఉండాలి. ఈనాడు చాలామంది దేవునికి భయపడరు, దేవునికి దూరంగా జీవిస్తారు. ఏముందులే అన్నటువంటి నిర్లక్ష్య స్వభావము, చాలా దేవునికి అయిష్టమైన జీవితం లేదండి. దేవుడు ఈరోజు భూమి మీద నీరు, మనందరికీ నీరు, ఆహారము, వస్త్రాలు, చక్కటి వెలగల వస్త్రాలు, బిల్డింగులు, సమస్త సదుపాయములు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు తప్పకుండా మనమందరము యేసయ్యకు భయపడాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నా ప్రతి పరిస్థితి ఎరిగిన వాడని దేవునికి భయపడి దేవుని మీద మనం ఆధారపడితే మన తరాలన్నీ కూడా దేవుని యొక్క కనికరమును పొందుకుంటారు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదముల స్తోత్రములు. అయ్యా, నీకు భయపడు వారి మీద నీ కనికరము తరతరములకు ఉంటుందని మీరు సెలవిచ్చారు లేఖనములో. మేమందరము నీకు భయపడు వారముగా ఉందుముగాక. మీ కనికరము మా తరతరములకు ఉండునుగాక. ఆయన నీ కృపతో మమ్మల్ని నింపండి. దినము చేసే ప్రతి పని, ప్రయాణము, సమస్త కార్యక్రమాల్లో మీ హస్తము మాకు తోడుగా ఉంచండి. ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. శుభములు, దీవెనల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. యెరూషలేమునకు క్షేమమనివ్వండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.